ఏదో కాలక్షేపం ఆడుకుని చిన్నప్పుడు అలా ఆడుకుని సప్లించేస్తాం. నీది నాదని కాదు. ఇగో అలా కాదు, ఇలా ఎలా అనుకోవాలి. అయ్యి చప్పించి అదే మనం పట్టుకొచ్చే ఎక్స్ప్రెషన్ చూడండి. ఎలా ఉంది పిన్ని? ఎలా ఉంది బాబీ నోకలన్నం? నోకలన్నం ఎలా ఉంది? ఏం అడగరమ్మా నన్ను, స్వీట్లు హాట్లు ఏం అడగరు. బొబ్బరి రొట్టి నూకలను లచ్చించారు, బొబ్బరి రొట్టి మినప రొట్టి ఇవి అడుగుతారు. మరి ఇంకేం చేయను, రోజు ఇదే చూపిస్తున్నాను అనుకోవద్దు. వాళ్ళు వచ్చట కావాలి చచ్చిపడ్డది దగ్గర పైచ్యం కాపే మళ్ళీ న్యాచురల్ ఫ్రూట్ కదా, దీంట్లో పడవరు. నీది నాదని కాదు. నోట్లో నీళ్ళు ఊరిపోతాయా? పైచ్యం కానీ కాపం కానీ నారింజకాయలు ఎక్కడ దొరికినాయి బాబాయ్? నేను కొత్త పాలకులో కొనుక్కొచ్చాను. కేజీ 200 ₹50 తీసుకున్నాడు కాయ వచ్చి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఎక్కువ. బాడీ విటమిన్ సి ఎందుకంటే తీసుకున్న ఆహారం బాడీకి శోషించబడాలంటే కనుక విటమిన్ సి బాడీకి చాలా అవసరం, బాడీ రిక్వైర్మెంట్ కూడా డైలీ కూడా ఉంటుంది. మేము యాక్చువల్గా జ్యూస్ తాగుతాము, జ్యూస్లో షుగర్ వాడతారు కాబట్టి షుగర్ కూడా తీసుకోకూడదని చెప్పేసి జస్ట్ ఒక కారముని ఉప్పుని యాడ్ చేసి కొంచెం తీసుకుంటాను అనమాట. అది కూడా తీసుకుంటాను. ఇగో అలా కాదు, ఇలా ఎలా అనుకోవాలి. ఇలా ఎలా అన్నప్పుడు పక్కన పెట్టుకోవాల్సింది. మొత్తం ఇప్పుడు నాలుగు మీద చిహ్నం అంతా కూడా మంచిగా ఓపెన్ అవుతుంది. మన బాడీలో ఉండే మొత్తం జఠరాగ్ని అంతా కూడా బాగా ఊరిస్తుంది. ఫర్దర్గా ఏంటంటే తీసుకునే ప్రతి ఫుడ్ కూడా మనిషికి చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. ద బెస్ట్ ఫ్రూట్ ఆఫ్ నారింజ పండు, వడ్లముడి నారింజ. తొనలు కూడా చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి, ప్లస్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. సేమ్ టైం వచ్చి అంటే స్వీట్ అండ్ పులుపు కూడా కాంబినేషన్తో రెండు ఈక్వల్గా ఉండటం వల్ల అవుతుందంటే చాలా మనకి నాలుగు కూడా చాలా టేస్ట్నెస్ ఇస్తుంది. ఆయన చెప్పుకుంటాను పిన్ని తినేస్తుంది. ఇలా తొనలు తీసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. తిరిగి రావు, ఇంకా మామూలు కొంటుంటాయి, వాటికి ఉండవు. రెక్కలు రాగానే ఎగిరిపోతాయి. పాప ఒక రోజు అంతా తిండి తిప్పడం అని ఆ మొగుడు పెళ్ళాలి దానికి కూడా తిరుగుతాయి. మీ లెక్క ఏంటంటే దాని రెక్కలు అంటే కాకులు ఏమైనా ఎత్తుకుపోతాయేమో, గద్దలు ఎత్తుకుపోతాయి, భయం పాప అట్లకి. ఈ తల్లిని తండ్రిని రానివ్వ, గూట్లోంచి ఎగిరిపోతాయి. ఎగిరిపోయింది తల్లి తండ్రి మర్చిపోతాయి, అట్లు పొట్ట అయిపోసేసుకుంటాయి. చల్లైన 2 రోజులు తిండి తినకుండా ఏడుతూ ఉంటాయి పాప. ఈ 2 ఏడ్చి గుండె రాసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ వీటి జీవితం మొదలెడతాయి. మొదలెట్టి మళ్ళీ గుడ్లు పెడతాయి. మళ్ళీ పిల్లలకి సంవత్సరానికి 3 బట్టలు చేస్తాయి. బండు బండు మళ్ళా
అడిగి పోసేసిందండి బకెట్ పోసి దేవుని ఎత్తుకున్నావా నే బాగానే ఉన్నారు ఇద్దరు. ఏం చెప్పుకుంటున్నారు? ఏం చెప్పుకుంటున్నారు? అవి కూడా కోసి ఇవ్వాలండి. అలా ఇచ్చేయండి అమ్మ, కొయ్యొద్దు అయ్యి. అలా ఇచ్చేయండి. అలా ఆ కింద తొక్క తీయొద్దు అంటున్నాను. ఎవరికి? రొడియాలండి మధ్యలో వచ్చి వేలు కోడి గుడ్లు పెడుతుంది. ఎక్కడ? పైన పెడుతుందని అనుమానం. రోజు పైకి ఎక్కి దిగి వస్తుంది. అది చూద్దామని రోజు పైకి ఎక్కి దిగి వస్తుంది. మరి పెడుతుందో లేదో చూడండి. వచ్చి గౌలికే నెట్టుకుంటారు. అదే పైకి తిరిగి వస్తుంది రోజు. ఎలా కింద పెట్టిందో పెట్ట మరి గుడ్డు అదే పెట్టిందో మరి ఏదో. అక్కడ ఒక్కుంటే కదా రాజమండ్రి ముందర కొన్నారు. ఎప్పుడో చీర 27 ఎవరు కుట్టారు? చిరగో నా దగ్గర బట్టలు. మా అత్తయ్యేమో ఎల్లో, అమ్మకేమో పింక్. అవన్నీ పెట్టుకో కూతురు కోపం వస్తుంది. కడిగేసాను గ్లాస్ దాచిన శాంపుల్ కావాలి. ఆడుకుని సప్పడించాలన్న. ఏంటి? ఏదో కాలక్షేపం ఆడుకుని చిన్నప్పుడు అలా ఆడుకుని సప్పడించేస్తాం. ఇది టైం పాస్. ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కడ బాగా పెట్టింది. ఇవి ట్యాబ్లెట్, ఈ మందులు మింగితే అన్ని పరమ ఔషధాలు తగ్గిపోతాయి. ఆవిడ చెప్తే నువ్వు నమ్మడానికి బాగా నువ్వు అంటారు. అయ్యి చప్పలించి అవి కూడా తినే. ఈ సిలువూరి బంగారాజు గారు చూసండి. జాడించి కొట్టే జ్యూస్ అండి. మాంగారు గారు పక్క పెట్టిన చాలా బాగుంది. పుల్లగా ఏంటి బంగారం వెలిసిపోతుందా? మనిషి అరిగిపోతున్నాడు. బంగారం కొత్తప్పుడు గోల్డ్ మన కొన్నప్పుడు రంగు ఉంటుందిరా. 42 సంవత్సరాల నుంచి తోమితే ఇంకా ఉంటుంది, రాగే ఉంటుంది. అందులో రాగి కలుపుకుండా బంగారం తయారు చేయదు. ఆ రాగి ఏం చేస్తుంది, 40 ఏళ్ళకి పంగ అది రాగే ఉంటుంది, బంగారం వెళ్ళిపోతుంది. రాగి బంగారం ఒంటి మీద అడుగుతుంది కానీ రాగి అరగదు. ఉండగా రాగే ఉంది, బంగారం అరిగిపోయింది.
ఎప్పుడు సైనట్కి నీకు పెళ్ళిళ్ళు అవ్వకముందు 40 ఏళ్ళు అవుతుంది చేయించుకుంది. పార్వతి చేయించింది. ఇద్దరు ఆడుకుంటున్నారు చూడండి. ఇది ఇంకా బాగా తిరుగుతుంది. తిరిగి మళ్ళీ జరుగుతుంది బాగుంటుంది. ఇంకెక్కువ తిరుగుతుంది అది వెంటనే వచ్చేసిందండి. చెప్పాను చెప్పిన తర్వాత చేతితో నిద్రపోయినా ముద్దులు పెట్టకూడదే. చూడండి అమ్మమ్మ ఇంట్లో తల్లి దిష్టి ఎంత ఉంటుందో. మా పిల్లలు ఇంకా తల్లి కూడా పిల్లకి దిష్టి ఉంటుందంట. పెద్ద తల్లిది మెయిన్ తల్లిది ఎక్కువ ఉంటుంది. అయితే పెద్ద తల్లిది పెళ్లి చేసుకుంటే పెట్రోల్ తగులుతుంది ఆ పిల్లకి. నువ్వు చూసినా ఇప్పుడు పెళ్లి లేదు కాబట్టి చూసినావు కానీ నక్షత్రం సూర్యుడు చంద్రుడు. ఒక టాబ్లెట్ వేసుకోండి. ఇగో సీరియస్గా ఉన్నప్పుడు ఇది వేసుకోండి అమ్మ, తగ్గిపోద్దు. ట్యాబ్లెట్ అనుకోండి, యాంటీబయాటిక్ అనుకోండి, పనిచేస్తుంది. మన చింటూ పావడాలు 10 పైసలు అన్ని రకాల డబ్బులు దాస్తుంది. ఇది దొరికిందండి పాతి ఎన్నో సంవత్సరాల క్రితం. 5 పైసలు 1 పైసా కూడా ఉన్నాయి అన్నా. ఫ్యూచర్లో ఎప్పుడైనా నాట్లు మన వాళ్ళకి విలువ ఉంటుంది. డబ్బు ఎనపెట్లో బీరువాలో ఉండాలి. రాయడబ్బు ఇప్పుడు పెళ్ళి అయితే రాయడబ్బు బొడ్డుగడ్డ కడతారు. పూజగాడు కూడా రాయడబ్బు పనిచేస్తుంది. మరి నేను ఆడవలసిన ఆంటీ ఇచ్చేప్పుడు మరి బొడ్డుగడ్డ కట్టే కంద పిల్లగానే అది దుండి పొత్తు కట్టడం మీరు అవన్నీ మరి కట్టలేదండి. 50,000 కట్టండి. అది కాదు కరిపేరు పోపు రచించారు. ఆడికేమోనేమో చికెన్ కూర ఇచ్చారు. సరిపో నాకు సరిపడండి. నీకేమో మామిడికాయ పచ్చిరేలు కూర సరిగ్గా చాలా ఉండకూడదు. సరిగ్గా వాసుదేవ